ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. కార్ వచ్చింది ఎవరిది? కార్లోంచి ఎవరో దిగుతారు అని అనుకుంటే ఎవరూ దిగడం లేదు. నాన్నకి విషయం చెప్పాలి. నాన్నా, ఇంటి ముందు ఎవరిదో కారు వచ్చి ఆగింది. కార్లోంచి ఎవరూ దిగడం లేదు. ముందుకి వెనక్కి అక్కడే నడుపుతున్నారు. ఎవరండి? చాలాసేపటి నుంచి అక్కడే ఉంటున్నారు. మన కోసం వచ్చారా లేకపోతే ఇంకెవరి కోసమైనా వచ్చారా? మన కోసమైతే కార్ దిగి ఎప్పుడో లోపలికి వచ్చేవారు కదా. ఆ కార్లో ఎవరున్నారో ఏమో. వాళ్ళ చేతుల్లో పిస్టల్ ఉన్నాయో కత్తులు ఉన్నాయో కూడా తెలియడం లేదు. ఇదంతా సుందరి చేసే పనే. మనల్ని ఈ రకంగా భయపెడుతున్నారు. మనకెందుకులేండి, లోపలికి వెళ్ళి తలుపేసుకుందాం పదండి. బాబా, నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వొద్దు, నేను వెళ్ళి చూసొస్తాను. ఏమండి, వదిలేయండి. వాళ్ళు ఎవరి కోసం వచ్చారో మనం ఎందుకు భయపడాలి అసలు? అమ్మో, వాళ్ళెవరో మనల్నే కనిపెడుతున్నారు. ఎవరై ఉంటారు? ఇంకెవరు? ఆ సుందర పంపించిన మనుషులే. అర్థమవుతుంది కదా. ఏమ్మా సుందరి, నువ్వు కారులో పంపించిన నీ మనుషులు మమ్మల్ని చంపారా చంపలేదా అన్న డౌట్తో ఫోన్ చేస్తున్నావా? బాబాయ్, నేనెవరిని అక్కడికి పంపించలేదు. నువ్వు పంపించకుండానే వాళ్ళు ఇక్కడికి వచ్చారా? బాబాయ్, మీరు ప్రమాదంలో పడబోతున్నారు. మీరందరూ మా ఇంటికి వచ్చేయండి బాబాయ్. అంతేలే, అక్కడికి వచ్చేస్తే ఒక్కసారే మమ్మల్ని అందరినీ చంపేయచ్చు. బాబాయ్, అర్థం చేసుకోండి. నాకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని అలర్ట్ చేసి ఇక్కడికి రప్పించాలి అనుకుంటున్నాను. ఈలోగానే వాళ్ళు కార్లో వచ్చారని చెప్తున్నారు. ప్లీజ్ బాబాయ్, మీకు దండం పెడతాను, ఇక్కడికి వచ్చేయండి బాబాయ్. సరే సుందరి, ఈ రోజు అటో ఇటో తేల్చుకుంటాను. అందుకైనా నేను నీ దగ్గరికి వస్తాను. రండి బాబాయ్, అందరినీ మర్చిపోకుండా తీసుకురండి బాబాయ్. నేనొక్కనే వెళ్తాను. లేదు, అందరూ వెళ్దామండి. ఆ తాంబూలం టార్గెట్ పెట్టిందనేది అర్థమవుతుంది. బంగారాజు బాబాయ్ మీద, అను మీద, దివ్య మీద వరుసగా అటెంప్ట్ మర్డర్స్ చేసిందంటే ఆ తాంబూలానికి బంగారాజు బాబాయ్కి ఏమైనా గొడవలున్నాయేమో. ఈరోజు కూడా బాబాయ్ ఇంటి ముందు కారు పెట్టి వాళ్ళు రెక్కి నిర్వహిస్తున్నారంటే బాబాయ్ వాళ్ళు అక్కడ ఉండడం సేఫ్టీ కాదు. ప్రమాదం పొంచి ఉందనే విషయం బాబాయ్ వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. అందుకే వాళ్ళందర్నీ ఇక్కడికి రమ్మన్నాను. కార్తిక్, మనం డాక్టర్ బిందుని కలిసి రావాలి. డాక్టర్ బిందుని నిదానంగా మన సరగేట్ గురించి అడగాలి. అను మేడంని, కార్తిక్ని కూడా ఈరోజు బయటికి వెళ్లకుండా చూడాలి. అను మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? ఏ, నీకు చెప్పాలా? చెప్పాలని కాదు మేడం, ఈరోజు మీరు కార్తిక్ బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది. సుందరి, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. ఓవర్ కాదు కార్తిక్, నేను చెప్పేది ఒక్కరోజు వినండి. ఎందుకు వినాలి? ఎందుకు వినాలి? నువ్వు కట్టుదిట్టం చేసి మమ్మల్ని, మా స్వేచ్ఛని కూడా నువ్వు కంట్రోల్ చేయాలనుకుంటున్నావా? హాస్పిటల్స్ అని కొన్ని అర్జెంట్ పనులు ఉంటాయి కదా, ముందే అపాయింట్మెంట్ తీసుకొని ఉంటాం. అలాంటప్పుడు వాటన్నిటిని రద్దు చేసుకొని నువ్వు ఉండమంటే ఇంట్లో ఉండలేం కదా. డిస్కషన్ అనవసరం కార్తిక్, మనం వెళ్దాం పదా. ప్లీజ్ మేడం, మీరు వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అనేది కూడా మీకు తర్వాత చెప్తాను. సుందరి, నీకంటూ ఒక హద్దుంటుంది. నువ్వు దాన్ని దాటి మా లైఫ్లోకి రావద్దు.
యు డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. బయట పరిస్థితి బాగోలేదు. ఆ తాంబూలం గురించి వీళ్ళకి చెప్పకుండానే వీళ్ళని ఇంట్లో ఉండేలా చేయాలి. బంగారాజు బాబాయ్ వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మన్నాను మేడం. నీకేం పని పాట లేదా? అందరి టైం వేస్ట్ చేస్తుంటావా? చూసావా కార్తిక్, ఇక్కడ మన లైఫ్తో ఆటలాడుకోవడమే కాకుండా మా అమ్మను నాన్నను. ఏం మా మహాతల్లి, దివ్య వికాస్ వాళ్ళని కూడా రమ్మన్నావా? అవును మేడం, వాళ్ళని కూడా రమ్మన్నాను. అది నువ్వొక డెసిషన్కి వచ్చినట్టుగా ఉంది సుందరి. ఏంటి మేడం అది? ఇలా ఒక్కొక్కరి మీద అటాక్ చేయడం కంటే ఒక్కసారిగా ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే గదిలో బంధించి ఒకేసారి చంపేయాలని చూస్తున్నావు కదూ? ప్లీజ్ మేడం, నేనంత దుర్మార్గురాల్ని కాదు. నీ గురించి నువ్వే చెప్పుకోవాలి, అది నేను వినాలి. నువ్వెలాంటి దానివో నాకు తెలీదా? కార్తిక్ పద. ఎక్కడికి మేడం? హాస్పిటల్కి వెళ్ళాలి. అవసరమైతే డాక్టర్ని ఇక్కడికి పిలిపిస్తాను, కానీ మీరు మాత్రం వెళ్ళొద్దు. ఏయ్, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కావడం లేదా? నేను వెళ్ళాలి. వద్దు మేడం, ప్లీజ్. మన ఇంట్లో వాళ్ళకి వరుసగా ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ఈ రోజు కూడా ఎవరు బయటికి వెళ్ళొద్దని నా మనసు నాకు చెప్తోంది. నీ మనసుని నువ్వు బీరువాలో వేసుకొని లాక్ చేసుకో, అంతేకాని మమ్మల్ని లాక్ చేయాలని చూడకు. కార్తిక్, ప్లీజ్ కార్తిక్, నువ్వన్నా అర్థం చేసుకో. అను మేడంని లోపలికి తీసుకెళ్ళు. లోపలికి వెళ్ళేదే లేదు. నాలో ఓపికని పరీక్షించకండి అను మేడం. బెదిరిస్తున్నావా? బయటికి వెళ్ళొద్దని బతిమాలుతున్నాను. నువ్వు బ్రతిమాలితే ఈ అను వింటుందనుకుంటున్నావా? వినాలి మేడం. వెళ్ళండి, వెళ్ళి మీ రూమ్ లో మీరుండండి. బాబాయ్ వాళ్ళు వచ్చాక మిమ్మల్ని వాళ్ళని కలిపి మీ అందరికీ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. కార్తిక్, నన్ను నమ్ము కార్తిక్. ఇక ముందు ఏ గొడవలు లేకుండా చేస్తాను. మీకొక గుడ్ న్యూస్ చెప్తాను. వెళ్ళండి. ఓహో, ఆస్తి మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోతుందేమో. ఈ ఒక్క రోజు మీరు నేను చెప్పింది వింటే మీరు అనుకున్నది నేను చేస్తాను. సరే అను బేబీ, ఇంతగా చెప్తుంది కదా. పైగా మీ నాన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు మనం బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు. నా మాట విను, లోపలికి వెళ్దాం పద. ఏ సుందరి చెప్పిందని ఆమె మాట వింటున్నావా? ఛా! ప్లీజ్, నువ్వు అలా అనుకోకు, నన్ను అర్థం చేసుకో. బావా, ఆ సుందరికి నిద్ర లేక మనం పెట్టే బాధలకు లబోదిబోమని మొత్తుకుంటుంది. సుందరికి తెలియకుండానే సుందరి పని మనిషిని మన మనిషిగా మార్చేశాను. నా కోసం వెతుకుతూ నేను వెళ్ళిన ప్రతి ప్లేస్ని నేను కనిపిస్తానేమోనని పిచ్చివాళ్లలాగా ఆ తల్లి కూతుళ్ళు తిరుగుతున్నారు. ఆ సుందరి మీద నాకు మామూలు కోపం లేదు. అయినా అణుచుకొని నేను బయటకొచ్చే సమయం కోసం ఎదురు చూస్తున్నాను. నేను సుందరిని, సుందరి ఫ్యామిలీని పెట్టబోయే ఇబ్బందుల కంటే నువ్వు పెట్టిన ప్రాబ్లమ్స్కి వాళ్ళు షాక్ అవుతున్నారు. అంత మాట అన్నావేంటి బావా? నేనేమన్నాను తాములు? నీ పగ వేరు, నా పగ వేరా బావా? నేను పగబడితే అది 10 ఏండ్ల వరకు ఉంటుంది బావా. అదే నీ పగను నా పగగా తీసుకుంటే శత్రువు కంటికి కునుకుండదు. అలా ఉంటుంది బావా నా పగ. నా బావ కోసం నేను ఏమైపోయినా పర్వాలేదు. అలా ఉంటుంది ఈ తాంబూలం కమిట్మెంట్ అంటే. సూపర్ తాంబూలం. నా మీద శ్రద్ధ నాకంటే కూడా నీకే ఎక్కువ. ఎందుకంటే ఈ అరుణ్ నీవాడు. బావా, ఇప్పుడు నీకొక సినిమా క్లిప్పింగ్ చూపిస్తాను. ఏం క్లిప్పింగ్ అది? చెప్పడం కంటే చూపిస్తాను బావా. ఈ క్లిప్పింగ్లో సీన్ ఏ విధంగా ఉంటుందో ఆ సుందరి కూడా అదే విధంగా ఉండబోతుంది.